అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో అపరాల సాగు మెలకువలు, ప్రస్తుత వాతావరణంలో మిరపను నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము. ఈ కాలంలో కృష్ణా గోదావరి డెల్టా రైతులు వరి మాగాణుల్లో అపరాలు పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందుగానే విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అలానే చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, బూడిద తెగుళ్లు వంటివి ప్రధాన సమస్యగా మారతాయి. అయితే ఈ సంవత్సరం ఖరీఫ్లో అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరి పైరు దెబ్బతింది. దీంతో రైతులందరి ఆశలు రబీపైనే ఉన్నాయి. మాగాణుల్లో సాగు చేసే అపరాల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. వరి మాగాణుల్లో అపరాల సాగులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. వరి మాగాణుల్లో సార్వా పంట తర్వాత దున్నకుండా విత్తే పద్ధతిలో పెసర, మినుము వంటి అపరాలు సాగు చేయడం అనేది మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. మంచి దిగుబడినిచ్చేటువంటి రకాల ఎంపిక, పోషక యాజమాన్యము, సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే కనుక ఈ మాగాణి అపరాల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు నవంబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఆ తర్వాత కనుక విత్తినట్లయితే కొంతవరకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతి కోసం ఎంపిక చేసుకున్నటువంటి రకాలు చాలా తొందరగా పెరిగి తక్కువ కాలపరిమితి కలిగి కొమ్మలు ఎక్కువగా వచ్చి కింద ఉండేటువంటి కలుపును తొక్కేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా బెట్టను, తర్వాత రసం పీల్చే పురుగులను, తర్వాత మనకు దాల్వా కాలంలో వచ్చేటువంటి ఈ బూడి తెగులను కూడా తట్టుకునేటువంటి రకాలను కనుక మనం ఎంపిక చేసుకున్నట్లయితే కనుక ఈ పద్ధతిలో మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ముందుగా పెసర కనుక చూసుకున్నట్లయితే దీనిలో రకాలు, ఫస్ట్ వన్ మనకి LGG 460 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. సగటున ఎకరానికి మనకు 5 నుంచి 6 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. దీని యొక్క కాయలన్నీ కూడా గుత్తులుగా పైనే కాస్తాయి కాబట్టి మనకు మిషన్తో హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా రైతుకి చాలా సులభంగా ఉంటుందన్నమాట. కొంతవరకు ఇది బెట్టను, తర్వాత పల్లాకు, మోవుకుళ్ళు తెగులను కూడా తట్టుకునేటువంటి రకం. తర్వాత రెండవది TM 96-2 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. దిగుబడి సగటున 4 నుంచి 6 క్వింటాల దాకా ఒక ఎకరాకి రావడం జరుగుతుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి. మనకు బెట్టను, బూడి తెగులను కూడా తట్టుకునేటువంటి రకం.
తర్వాత మూడోది IPM 2-14 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. సగటు దిగుబడి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దాకా ఉండి దీని గింజ కూడా లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది కాబట్టి మంచి మార్కెట్ రేట్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకం. ఇది కాకుండా WGG 42 వరంగల్ నుంచి విడుదల చేయబడినటువంటి ఈ రకము చాలా తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకం. దీని యొక్క పంట కాలం కేవలం 55 నుంచి 60 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది కూడా సగటున ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. దీని యొక్క గింజ కూడా లావుగా మెరుస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ వరి అనేది సార్వాలో ఆలస్యంగా వేస్తూ ఉంటారు. కాలువల కింద, ముఖ్యంగా కాలువల కింద నీళ్లు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వరి పంట ఆలస్యమైనప్పుడు వరి పంటకు ముందు కూడా సార్వాలో వేసుకోవడానికి అనువైనటువంటి రకం అనమాట. ఇది కాకుండా మనకి LGG 574 అనేటువంటి ఒక రకం కూడా ఉంది. దీని యొక్క పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి సగటున ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా రావడం జరుగుతుంది. పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం, అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఇది కూడా ఒకేసారి కోతకు రావడం వల్ల రైతుకు చాలా అనువుగా ఉంటుందన్నమాట. తర్వాత LGG 607 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం కూడా 60 నుంచి 65 రోజులు. సగటు దిగుబడి 6 నుంచి 7 క్వింటాలు. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కాకుండా 2023 సంవత్సరంలో విడుదల చేయబడిన LGG 630, LGG 600 అనేటువంటి ఈ 2 రకాలు కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. సగటున ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చి పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకాలు. లాస్ట్ ఇయర్ అంటే 2024 సంవత్సరంలో మనకు LGG 610 అనేటువంటి ఒక రకం కూడా విడుదల చేయబడింది. ఈ రకం కూడా మనకు పంట కాలం 70 నుంచి 75 రోజులు ఉంటుంది. సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా ఉండి పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం. దీని తర్వాత మనం మినుము కనుక చూసుకున్నట్లయితే మొదటిది LBG 752. ఈ రకం రైతులకు బాగా తెలిసినటువంటి రకము. దీని యొక్క పంట కాలం చూసుకున్నట్లయితే కనుక 75 నుంచి 80 రోజుల దాకా పంట కాలం వస్తుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణంలో ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకము. దీని యొక్క సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా ఉంటుంది. తదుపరి LGG 787 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీని యొక్క కాయలు కూడా కణుపుల దగ్గర వచ్చి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి TBG 104 అనేటువంటి ఇంకొక రకం ఉంది. ఇది కూడా 70-75 రోజుల్లో కోతకు వచ్చేటువంటి పాలిష్ రకము. దీని యొక్క దిగుబడి కూడా సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా ఉంటుంది. GBG 1. దీని యొక్క పంట కాలం 70 నుంచి 75 రోజులు. పల్లాకు తెగులు తట్టుకునేటువంటి పాలిష్ రకము. సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా దిగుబడి ఇస్తుంది. తదుపరి LBG 884 అంటాము. ఈ రకం 75 నుంచి 80 రోజుల్లో కోతకు వచ్చేటువంటి పాలిష్ రకము. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కూడా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత LBG 904 అనేటువంటి రకం. ఇది కూడా 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. పాలిష్ రకము. పల్లాకును బాగా తట్టుకుంటుంది. సగటున 8 నుంచి 10 క్వింటాల దాకా ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది. దీని తర్వాత TBG 129 అనేటువంటి ఒక రకం కూడా ఉంది. ఇది కూడా 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. పల్లాకును బాగా తట్టుకునేటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. దీని యొక్క సగటు దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాలు. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే కనుక పెసర చూసుకున్నట్లయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల దాకా విత్తనం అనేది ఒక ఎకరానికి అవసరం అవుతుంది. అదే మినిమం అయినట్లయితే కనుక 16 నుంచి 18 కిలోల దాకా ఒక ఎకరానికి విత్తనం కావాల్సి వస్తుంది. తర్వాత విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఇందులో మనకు తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నివారణ కొరకు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి విత్తన శుద్ధి మందు లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ అనేటువంటి మందు క్రూజర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ విత్తనం ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నివారణ కొరకు కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కానీ కార్బనిజం మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక చాలా రకాల తెగుళ్ళను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. కొత్తగా వేసేటువంటి ప్రాంతాల్లో విత్తనానికి రైజోబియం కల్చర్ అంటే 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల చొప్పున ఈ రైజోబియం కల్చర్ను కూడా పట్టించి విత్తుకున్నట్లయితే కనుక దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇన్ని రకాల మందులతో మనం విత్తన శుద్ధి చేస్తున్నాం కాబట్టి ముందుగా తెగులు మందుతో విత్తన శుద్ధి చేసుకొని ఒక 30 నుంచి 60 నిమిషాలు
ఆరబెట్టిన తర్వాత పురుగు మందుతో అంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ తర్వాత థయామిథాక్సమ్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. అది కూడా ఆరిపోయిన తర్వాత విత్తడానికి కొద్ది గంటల ముందుగా ఈ రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అంటే ఈ సీక్వెన్స్లో చేసుకున్నట్లయితే రైతుకు లాభసాటిగా ఉంటుందన్నమాట. ఇక కలుపు నివారణ. ఈ మాగాణి అపరాల్లో కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్య. కలుపును సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి ముందుగా ఎకరానికి 1.5 నుంచి 2 లీటర్ల పెండు బింతాలిన్ 30% అనేటువంటి మందు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. స్టాంపు లేదా పెండిస్టార్ అనే పేర్లతో మన మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని వరి పనలు తీసిన రోజు కానీ మర్నాడు కానీ పొలంలో మనం చల్లుకోవాలి. చల్లిన వెంటనే ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిని నేలపైన పిచికారీ చేసుకున్నట్లయితే మనకు చాలా రకాల కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించబడతాయి. దీంతో పాటుగా బంగారు తీగ కూడా కొంతవరకు నివారణ చేయబడుతుంది. మాగాణి మన మినుములో మనకు ఓదా, చిప్పెర, తర్వాత గరిక లాంటి గడ్డి జాతి కలుపు అనేది ప్రధానంగా సమస్య. కాబట్టి దీని నివారణ కోసం ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఫినాక్సాప్రాప్ ఇథైల్ 9% మందు అంటే విప్సోపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు కానీ లేదా ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోఫాప్ ఇథైల్ అనేటువంటి మందు టర్గాసోపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే కనుక 250 మిల్లీలీటర్ల ప్రాపిక్విజాలో పాప్ అంటే ఏజిల్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు కానీ ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తనం వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో కనుక పిచికారీ చేసినట్లయితే కనుక గడ్డి జాతి కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతి వెడల్పాకు కలుపులు రెండు గమనించినట్లయితే కనుక పంట విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్యలో ఇమిజాతా పర్ 10% మందు పర్షూట్ లేదా లగాన్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ఎకరానికి 200 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కనుక ఈ 2 రకాల కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటుగా బంగారు తీగను కూడా కొంతవరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మందు పిచికారీ చేసినప్పుడు పంట మనకు పెరుగుదల అనేది కొంతవరకు నెమ్మదిస్తుంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి. మరియు వారం రోజుల తర్వాత తిరిగి నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ మాగాణి వర్గంలో ఈ బంగారు తీగ అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్య. ఒకవేళ ఇన్ని రకాల మందులు పిచికారీ చేసినా కానీ బంగారు తీగ కంట్రోల్ కాకపోయినట్లయితే కనుక ఎక్కడైతే మనకు బంగారు తీగ ఉందో ఆ ప్రాంతంలో ఈ పెరాక్వాట్ మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని స్పాట్ అప్లికేషన్ కనుక చేసినట్లయితే మొక్కతో పాటుగా ఈ బంగారు తీగ కూడా చనిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనము కొన్ని మేలైనటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కనుక మాగాణి అపరాల్లో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా నీటి యాజమాన్యం కూడా మనకు ప్రధానమైనటువంటి అంశము ఈ దీంట్లో. ఎందుకంటే సాధారణంగా మనము వర్షాధారంగా ఇటువంటి పద్ధతిని మనం పాటిస్తూ ఉంటాము. అవకాశం ఉన్న చోట మాగాణి అపరాల్లో అధిక దిగుబడి సాధించడానికి ఒక 2 తళ్ళు కనుక మనం ఇచ్చుకోగలిగినట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇది ఎలా అంటే మినుములు అయినట్లయితే కనుక విత్తనం వేసిన 30 నుంచి 35 రోజుల మధ్యలో, అదే పెసరలో అయినట్లయితే కనుక 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. దీని తర్వాత కాయ ఊరే దశలో ఒక తడి కనుక ఇచ్చుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ తడి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తడి ఎక్కువైనట్లయితే కనుక పూతరాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తేలికపాటి తడులు మాత్రమే ఇచ్చుకోవాలి. ఈ రకంగా మనం అన్ని రకాల శాస్త్రీయ పద్ధతులను కనుక పాటించినట్లయితే కనుక మాగాణి అపరాల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. వాణిజ్య పంటల్లో ఎగుమతి అవకాశాలు మెండుగా ఉన్న పంట మిరప. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు విస్తీర్ణం ఎక్కువ. ప్రస్తుతం మిర్చి తోటలు పూత కాత వరకు పలు దశల్లో ఉన్నాయి. రాత్రిపూట చల్లని వాతావరణం, పగటి వేళల్లో ఉండే ఉష్ణోగ్రతలు, మధ్య మధ్యన కురుస్తున్న వర్షాలు వంటి విపరీత వాతావరణ పరిస్థితుల్లో మిరపలో చీడపీడల ఉధృతి పెరిగింది. రసం పీల్చు పురుగులు ఆకుముడతను కలిగిస్తుండగా లద్దె పురుగులు కాయను తొలిచివేస్తున్నాయి. వీటికి తోడు తెగుళ్లు కూడా తమ ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న చలి వాతావరణంలో బూడిద తెగులు, కొమ్మ ఎండు తెగుళ్లు కనిపిస్తున్నాయి. మిరపలో నాణ్యమైన దిగుబడులను పొందాలంటే సకాలంలో వీటిని గమనించి నివారించుకోవటంతో పాటు పోషకాలను సక్రమంగా అందించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్.
ఈ చలి వాతావరణం పగలు రాత్రి ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఏర్పడింది. దీని ద్వారా కొన్ని రకాల తెగుళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని రకాల తెగుళ్ళను మిరప పంటకు గురవుతుంది. సో దాంట్లో ముఖ్యంగా మనకు తెగుళ్ళలో చూసుకున్నట్లయితే బూడిద తెగులు. ఈ బూడిద తెగులు అనేది ఆకు కింద మొదటగా తెల్లటి బూడిద వంటి మచ్చలు ఏర్పడతాయి. ఈ ఆకు పైన చూసినట్లయితే పసుపు రంగు లేదా నూనె మచ్చలాగా ఏర్పడతాయి. ఈ బూడిద తెగులు ఎక్కువైనప్పుడు ఆకులు మొత్తం పండు ఆరిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఇది ఎక్కువ నష్టం చేకూరుస్తుంది కాబట్టి మొదటి దశలోనే గమనించి రైతులు సస్యరక్షణ చేపట్టాలి. మిరపలో బూడిద తెగులుని సమర్థవంతంగా నివారించడానికి మైక్లోబ్యూటానిల్ అయితే లీటర్కి 1 గ్రాము, లేదైతే అజాక్సిస్ట్రోబిన్ అయితే లీటర్కి 1 ml చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధిలో మందుని మార్చి 2 సార్లు లేదా 3 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఈ కొమ్మ ఎండు తెగులు మరియు కాయ మచ్చ తెగులు అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ కొమ్మ ఎండు తెగులు అనేది మొక్క యొక్క కొమ్మ చిగురు భాగంలో నల్లని మచ్చలు ఏర్పడి ఈ చిగుర్లు ఎండిపోతాయి. క్రమేణా ఇది చెట్టు మొత్తము ఎండిపోయడం గమనించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదే మచ్చలు ఆ కాయల మీద ఏర్పడినట్లయితే బ్రౌన్ కలర్ స్పాట్స్ ఏర్పడి కాయలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగానే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు, అలాగే ప్లాంటామైసిన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి చెట్టు మొత్తం తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. కాయ మచ్చ మరియు కొమ్మ ఎండు తెగులు గమనించిన వెంటనే దీని నివారణకు ప్రొఫినోఫాజ్ లీటర్కి 1 ml లేదా ప్రొపినెబ్ అయితే లీటర్కి 3 గ్రాముల చొప్పున ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు వైరస్ తెగులు జెమినీ వైరస్ అనేది కాతాపూత సమయంలో ఏర్పడినట్లయితే ఎక్కువ నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కల యొక్క మధ్య ఈన భాగము ఆకుపచ్చగా ఉండి ఆకులు ముదురుగా ఉండి ఈ చిన్నగా గుబురుగా కనుపులు దగ్గరగా ఉండి మొక్క అంతా గిడసబారిపోయినట్టు ఉంటుంది. ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు ఏమాత్రం ఉపేక్షించకుండా ఈ ప్రధాన పొలం నుంచి ఇలాంటి మొక్కలను పీకి కాల్చివేయాలి. తర్వాత మనకు ఈ వైరస్ని వ్యాపింపజేసేటువంటి ఈ రసం పీల్చే పురుగులను నివారించడానికి ఈ అంతర్వాహిక పురుగు మందులైనటువంటి ఇమిడాక్లోపిడ్ అయితే 0.3 ml లేదా ఎస్టామిప్రిడ్ అయితే 0.25 గ్రాములు ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం జెమినీ వైరస్ నుంచి మనం పంటను రక్షించుకోవాలి. ఇంకా పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ కాయతొలచ పురుగు, ఆకుతినే పురుగులు గమనించడం జరుగుతుంది. దీనిలో మనకు శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు 2 రకాల పురుగులు ఈ మిరప పంటను నాశనం చేస్తాయి. ఇవి రాకుండా ఉండడానికే ముందు జాగ్రత్త చర్య మనము లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 నుంచి 15 అమర్చుకున్నట్లయితే ఈ మొగ రెక్కల పురుగులు దీనికి ఆకర్షించబడి పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు ఒక ఆడ రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా మనం నివారించి ఈ పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. లేనట్లయితే ఈ ఖాతా మీద పూత టైంలో ఈ పురుగు లార్వాలు కానీ గమనించినట్లయితే ప్రొఫినోఫాజ్ అయితే లీటర్కి 2 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు, కొరాజిన్ అయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అరటి రైతులను వణికించింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి గెలలతో సహా చెట్లన్నీ నేలకొరిగాయి. పంట చివరి దశకు వచ్చే సమయంలో ఏడాది కష్టం పనికిరాకుండా పోయిందంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని మోపిదేవి మండలం మోపిదేవి, కోసూరివారిపాలెం, ఉత్తర చిరువోల్లంక, మేలమర్తిలంక, పొచిగానిలంక, బొబ్బర్లంక, కొకిలిగడ్డ గ్రామాల్లోని అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న వచ్చిన మొంతా తుఫాన్కి అరటి తోటలు మొత్తం అన్నీ మా ఏరియాలో మోపిదేవి మండలం కానీ ఈ ఏరియా మొత్తం అన్నీ ఎక్కువ అరటి మీద సాగు చేసుకుంటూ ఉంటాము. అంతా ఏంతానికి వచ్చేసింది, ఈనేసింది సగం ఉంది, ఏంతానికి వచ్చింది కూడా మొత్తం అంతా ఒక మొక్క కూడా లేకుండా మొత్తం పడిపోయినాయి. ఎకరానికి వచ్చేసేసి 70-80 వేలు ఖర్చు అవుతుంది, 50 వేలు కౌలు. ఈ ఏదన్నా కానీ 1.5 దాకా పెట్టుబడి అయిపోతుంది ఎకరానికి వచ్చేది. నా పానానికి నాకే 6 లక్షలు లాస్ 4 ఎకరాలకి. మొంతా తుఫాను
రావటం వలన మొత్తం అన్ని అరటి తోటలు నీలమట్టమైనవి, చిన్న అర తోటలు కూడా నీలమట్టమైనవి. దానివలన ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి కవులు కానీ పెట్టుబడి కానీ ₹1,00,000 పైన అయినాయి. మళ్ళీ వాసాలు కట్టించినందుకు కానీ వీటికి కానీ మళ్ళీ లక్షన్నర మొత్తం 2 లక్షలన్నర దాకా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని అంచనా వేసి రైతులకి అదేవిధంగా కవులు చేసుకునే వాళ్ళ కౌలు రైతులు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం కోల్పోయాము, మళ్ళీ పైరేసుకోవాలంటే మా దగ్గర ఏమీ ఓపిక లేవు. గవర్నమెంట్ ఆదుకోవాలండి మమ్మల్ని. కూరగాయలండి మాది. నేను 3 ఎకరాలు కూరటి వేసానండి, 3 ఎకరాలు కర్పూర వేసాను. అరతోటలో పడిపోయినాయి, గెల్లకు పడిపోయినాయి. కూరగాయలు రైతు బజార్లో అమ్ముకుంటాము. ఖాళీ చేయాలన్నా 30-40 వేలు ఖర్చు అయ్యేటట్లుంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాము. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు 12 మండలాలలో 3,300 ఎకరాలలో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలైన కలువాయి, చేజర్ల, అనంతసాగరం, ఉదయగిరి, దొత్తలూరు మండలాలలో అధిక నష్టం వాటిల్లింది. సజ్జ, వేరుశనగ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 42 హెక్టార్లలో ఉద్యాన పంటలైన బొప్పాయి, మిర్చి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో కోతకొచ్చిన చేలు నేలవాలిపోగా కోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో గత వారం రోజుల నుంచి వరి కోతలు చేసిన రైతులు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆరబోసిన ధాన్యమంతా వర్షానికి తడిచిపోయిందంటూ వాపోతున్నారు. తేమ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేశారని, లేదంటే తమకి కష్టం వచ్చేది కాదంటూ ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి ఎండబోసిన వడ్లు కూళ్ళని పెట్టి ఎండబోస్తే రాత్రి వర్షానికి మ్యాచర్కి వచ్చిన వడ్లు తడిచిపోయినాయి. అదే టైంతో కాంట పెట్టుంటే మేము ఇంత నష్టపోయేటోళ్ళం కాదు. ఇప్పుడు తడిచిపోయినాయి. మళ్ళీ ఇవి ఎండవేయాలంటే మళ్ళీ 4 రోజుల వరకు ఎండవేయాలి. ఎండబోసిన తర్వాత కూడా కాంట పెడతారు టైంకు అనేది గ్యారంటీ లేదు. వడ్లు ఆరబోసాము, కోత కోసి ఆరబోసాము. వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొంటారో తెలియదు. గవర్నమెంట్ చర్య తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. తడిసిన వడ్లకు తరుగు రైస్ మిల్లులు కట్ చేయకుండా గవర్నమెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాం. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే తుపాను దాటికి పడుతున్న వర్షాలు రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. కోత కోసిన పంటంతా వర్షానికి తడిచిపోగా చేలల్లో పంటంతా ఒరిగిపోయిందని, కోసేందుకు కూడా పనికిరాకుండా పోయిందంటూ వాపోతున్నారు. భారీ వర్షం పడ్డది. దీనివల్ల వడ్లు మొత్తము ఎండబోసిన వడ్లు మొత్తం కొట్టుకుపోయి మొత్తము ఎండినాక ఖరాబ్ అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ తడిచిన వడ్లకు కూడా తరుగు తీయకపోవడం చాలా మంచిది. వర్షానికి సంచులు తడిచిపోయినాయి, మొత్తం రాసులు తడిచిపోయినాయి, సంచులు తడిచిపోయినాయి. ఇంత అనుకోకుండా వచ్చింది వాన. రాత్రి 12 గంటలకు వచ్చింది. ఈ తడిచిన వడ్లను కూడా గవర్నమెంట్ కొనుగోలు చేస్తే అట్లయితే మాకేమైనా లాభం, లేకపోతే ఇవి వడ్లు నష్టమైతే. రాత్రి వర్షం 1 గంట సమయంలో వర్షం పడ్డది. ఆ వర్షానికి మొత్తం పొలమంతా నీడ కొరిగింది. మొత్తం అది ఇప్పుడు కొయ్యాలంటే చేతకు రాదు. మిషన్ కొయ్యాలన్నా చైన్ మిషన్ నడవాలి. ఆ చైన్ మిషన్ కూడా ఇప్పుడు కొయ్యాలంటే సగం వడ్లు కిందనే పోతాయి. ప్రభుత్వం ఏమైనా సహకారం చేయాలని, ఈ ఉన్న 2 ఎకరాలు మొత్తం అడ్డం పడ్డది. ఏమన్నా ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతున్నాం. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలానే పంట నష్టపోయిన ప్రాంతాల్లో పరిహారం అందించాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లాలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షాల వల్ల పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. అంతేకాకుండా ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇటు కొల్చారం మండలం నాయన్ జలాల్పూర్ కానివ్వండి, కొంగోడు మరియు కొల్చారం పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం అనేటువంటి తడిసి ముద్దైంది. అంతేకాకుండా తూకం వేసినటువంటి వరి బస్తాలు సైతం కూడా తడవడం అనేటువంటి జరిగింది. అయితే కొనుగోలు కేంద్రాల యొక్క నిర్వాహకులు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేటువంటి కూడా జరుగుతుంది. రైస్ మిల్లు ఎలాంటి తరుగు తీసుకోకుండా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా, నాయన్ జలాల్పూర్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.